స్కూల్ ఎక్కడున్నాయి సార్? ఎందుకంటే ఇప్పుడు నేను నేర్చుకుంటాను ఒక అలాంటి బట్టలు అనసూయ అలాంటి బట్టలు వేసుకొని కరాటీ ఇవన్నీ నేర్చుకొని రోడ్లంట పడి తిరుగుతుంటాం. మన భారతదేశం గొప్ప స్థాయికి వెళ్ళిపోద్ది. నాగబాబు గారు చెప్పేది ఏమన్నా పద్ధతి ఉందా సార్? రెస్పెక్ట్ ఉంది సార్, రెస్పెక్ట్ పోగొట్టుకోవద్దని చెప్పండి సార్. నాగబాబు చెప్పింది నచ్చలేదండి మీకు? సార్ కరాటే నేను నేర్చుకుంటాను సార్. చిన్న 3 ఏళ్ల పిల్లకి నేను ఎక్కడ నేర్పించాను, 80 ఏళ్ల బామ్మకి ఎక్కడ. అసలు కరాటే ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి నాకు సార్. అసలు కరాటే ఎందుకు నేర్చుకోవాలి? ఆయన చెప్పారు కదా డిఫెన్స్ నేర్చుకోండి అమ్మా, మీరు స్వేచ్ఛగా బతకండి అమ్మా అంటే. మేము స్వేచ్ఛగానే బతుకుతున్నాం సార్. సొసైటీలో మాకు చదువులు నేర్పిస్తున్నారు, ఉద్యోగాలకు పంపిస్తున్నారు, మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాం. ఎవరు పంపిస్తున్నారు మిమ్మల్ని ఉద్యోగాలకి? కాదు సార్, మాకు స్వేచ్ఛనిచ్చారు. ఎవరిచ్చారు? ఎవరిచ్చారు స్వేచ్ఛని? మా తల్లిదండ్రులు ఇచ్చారు సార్. తల్లిదండ్రులు బిడ్డకు స్వేచ్ఛని ఇస్తారు కదా, అది కామనే. కానీ స్వేచ్ఛని ఇవ్వాల్సింది మగవాళ్ళు ఇస్తేనే ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉన్నట్ట? అదే సార్, నిన్న ఆయన మంచి ఉద్దేశంలో చెప్పి చేతులు పెట్టుకొని ఒక లేడీ ముందు కూర్చొని తప్పైపోయిందమ్మా అని ఆయన అంటున్నారు. చెడు చెప్పిన వాళ్ళేమో వీళ్ళు రైట్ అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అది కాదు అమ్మ, మీ పేరేంటమ్మా? మీరు ఓకే. ఇప్పుడు నాగబాబు ఏమన్నారంటే దుస్తులు వేసుకోవడం అనేది వాళ్ళ హక్కు, ఏ దుస్తులు వేసుకుంటారు అనేది వాళ్ళకు వదిలేయండి. ఇప్పుడు దుస్తులు వేసుకుంటే అందరూ మాట్లాడుతున్నది పిల్లలు చెడిపోతున్నారు అని. దుస్తులు వేసుకుంటే చెడిపోయే పిల్లలు ఎవరో ఐడెంటిఫై చేయండి. అదే దుస్తులు వేసుకొని అనసూయ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళమనండి, హారతి పట్టి వాళ్ళ ఇంట్లోకి రమ్మనండి సార్. చెప్తారా? వాళ్ళ ఇంటికే కదా వెళ్తుంటా ఆమె అలాంటి దుస్తులు వేసుకొని. అదే జబర్దస్త్ ప్రోగ్రామ్ కాబట్టి ఆయన వెనకేసుకొచ్చారా సార్? మరి అసలు ఏమన్నా పద్ధతి ఉందా సార్? అసలు మంచికి కాలు ఒక అడుగు ముందుకేసారని నిన్న మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆమె నిన్న ఎలాంటి వీడియో పెట్టింది? ఒక ఇంటి ముందు ఒక టబ్బు పెట్టుకొని అందులో చేతులు ఎగరేసుకుంటా బట్టలు వేసుకొని ఎవరు సాధిస్తారు సార్? అది ఒక ఆడదాని గురించి అంతమంది ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీసుకోవాలా సార్ మేము? ఆమె కోసం ఆయన వచ్చి చెప్తే మేము సైలెంట్ గుండిపోవాలా?